సిగ్గుపడు, భయం, టెన్షన్ అవన్నీ ఆ గేట్ అవుతూనే ఉండాలి. ఇక్కడికి వచ్చి నేను ఆర్టిస్ట్ అయితే అనుకున్న భయపడద్దు. రక్తం పారని, కండలు కరగని, గుండెలు పగలని విజయకాంక్షని శ్వాస అయితే ఊపిరి నాపుట ఎవరితరం? నా పేరు సామల శంకరయ్య, మాది కొప్పుల గ్రామం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. సంసారమాయ లెక్కలేని రోగాలాయ, డాక్టరుకు పైసలంటే దగ్గరేమి లేకపాయే. రోగము పోయేదెట్లు, రోజులు గడిచేదెట్లు, ఏమి చేతును అవ్వలలా, నేనెందు బోదును తల్లులలా. శ్వేత అండి, అంటే మాది విజయవాడ నుంచి వచ్చాను. విజయవాడ నుంచి అంటే నేను హౌస్ వైఫ్ని. మా వారు విజయవాడలో ఉంటారు, మాకు ఇక్కడ బ్యూటీషియన్ అనమాట, వరంగల్లో. ఇక్కడే ఉంటాం మేము. నా పేరు వంగ వైష్ణవి, నా విలేజ్ వచ్చి రత్నగిరి, ఇంటర్వ్యూ మండల్. ఇంటర్ అయిపోయింది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇంటర్ ఏ క్లాస్ రా? నా పేరు మోహిత్ అన్న, ఖమ్మం నుంచి వచ్చిన. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్. ఈ ఎక్విప్మెంట్ అంతా ఆయన కెమెరా మ్యాన్ అనమాట, కెమెరా ఉంది. అయితే నేనేం చేసేది, నేను స్క్రిప్ట్ రాసేది, అన్ని రకాలుగా రెడీ చేసేది. కానీ పోదాం పారకు అక్కడ లగ్నవరం పోయి తీద్దాం పార అనగానే ఈ మధ్యలో ఎక్కడ మైండ్ కనబడితే మెల్లగా నైట్ కొట్టేది వాళ్ళు. మొత్తం అదంతా సెట్ చేసేది, వాళ్ళు నైట్ కొట్టేసి అని ఒక్క 10 నిమిషాలు అనేది. ఏమైంది, ఎందుకు వెళ్ళవు? స్టమక్ పెయినా? ఇంతసేపు దాకా బాగానే ఉన్నావు కదనే, ఏమైంది ఇప్పుడే నీకు? స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చింది? ఏమైనా వంట చేసావా ఈరోజు? నాకు ఆంధ్ర స్లాంగ్ వస్తుందండి. మనం బట్టల వ్యాపారం చేయాలి. పాలు పోయితే పాలు పోయాడు. మనమే ఒక బర్రె కొనుక్కున్నా కానీ ఆ బర్రె ఇంతది. ఆ బర్రె ఏంటంటే ఎవరు ఉండేది తిరిగే 70,000 పెట్టి బర్రెను కొన్నావు, 70 రూపాయలు పెట్టి తనుకోనవరా, నా చిక్కు చెక్కి మొత్తం ఇందని బాగాలేదు కదా అమ్ముతావు. ఇది కాన్సెప్ట్. వాడేడ పోసిండే పాలు అంటే అసలే వాడు పోగానే పొద్దుగాలే వచ్చినావు, అది వచ్చినావు, ఇది వచ్చినావు అని నోటికి వచ్చినట్టు తింటాండే. వాళ్ళ దగ్గర పోను ఇగో అదంతా కాదు కానీ మనమే పోసేది. నేను తెచ్చుకోలేదా? నువ్వు అంటున్నావు మంచిగా, నువ్వు అని పోతాను మొత్తం ఊరంతా నీగా నేరపోతారా అంతా? ఏమో మా తమాషాలు చేసుకున్నాడు అంతా. ఏందే నువ్వేందే నీ ముఖం చూసిపోయినా పాడలో పోయినా నాకు మొత్తం ఆగం చేస్తున్నాడు. ఆడు బోతుడు కాదే, మనమే కొందాం. మనం 2 బర్రెలు కొనుక్కుందాం, మనమే షెడ్ చేసుకుందాం, మనమే పిడుకుందాం తెలుసా? అరే నువ్వు గడిపోయావా? ఇలా తింటావా? గడ్డి ఉన్నాయి కదా, నా దగ్గర ఉన్నాయి కదా, నా దగ్గర గడ్డి పోసుకరా. అలా వేద్దాం, పాలు పిలుపు. నేను పోయి అలా పోతా. ఎలా కెనాడా పోతా, 4 లీటర్లు వచ్చినాయి అనుకో, 2 కెనాడా పోతా, 2 మనం ఎవరికి కావాలంట. సిగ్గులా నీకేమో తూని మనీ జీవితం అది కాదే. ఒక్క నిమిషం పెళ్ళైనప్పటి నుంచి ఒక్క రూపాయి ఇచ్చిందా వానికి 2 లీటర్ల పాలు పోతాం అన్న వాటికి ఏమన్నా ఉన్నా అడిగి మెదడు నీ మనీ సూపర్ రాజ్యం ఇప్పుడు చెప్పు తాగుతురా బాబా. 2 లీటర్ల పాలు అమ్ముతాను, 150 లీటర్లు అమ్ముతాను. నా బర్రెలు లేవు, అడగొచ్చాడు బర్రెలు అమ్ముతాను. ఎంత పెట్టుకున్నాయో బర్రెలు? ఒక్కొక్క బర్రె 70,000, ఒక బర్రె 65,000, 3 70, 4 మొత్తం 7 పాలు పెద్ద 70,000 బట్టి బర్రెలు కొన్నావు కానీ 10 రూపాయలు పెట్టి కలుగులు కొట్టారా? ఆ బర్రె ఉడికొచ్చి నా పొలం అంతా వేసి నువ్వు తోయలేదా? ఏం చేస్తాను నీ పాలు ఏం చేస్తావు?
అది మన ఇంట్లో ముందు ఇంట్లో చెప్పుకునే వాళ్ళేదే ఎట్లా చెప్పావు నువ్వు అట్టిన పదంతా పెట్టి 10 రోజులు తిరగబడి ఏమని చెప్పాలి మా ఇంటికి ఇష్టం ఉండాలి నీకు ఒక్క ముట్టని చెప్పి ఇన్ని సంవత్సరాల నుంచి మనం ప్రేమించుకుంటాం ఇందుకేనా నువ్వు అంటే నాకు ప్రాణమే బావా కానీ నువ్వు ఏం పని చేయండి మా అమ్మ ఒప్పుకోదు కదా అంటే 2 నెలల కానీ ట్రై చేస్తాను కానీ గవర్నమెంట్ ఒకరు వస్తే నీ ఇంటికి పెళ్లి చేసుకుంటా చెప్పు అంటే ఎట్లా చెప్పాలి నీకు జాబ్ లేదు ఏం లేదు మా ఇంటికి ఎప్పుడు ఒప్పుకుంటాను నువ్వు నా కోసం ఏమైనా చెప్తావు నీ జాబ్ లేదు మా పేరెంట్స్ నీ మీద ఏం పెట్టుతా అని ఏం చేస్తాను ఏం చేస్తాను అదే జాబ్ లేదు నేను బిజినెస్ పెడుతున్నాను నీకు తెలుసు కదా తెలిసి నన్ను ఎట్లా అడుగుతున్నాను ఫస్ట్ జాబ్ చూస్తారు కదా కట్నం ఇవ్వాలంటే జాబ్ ఉండాలి జాబ్ చూస్తారు కాదని నేను అనట్లేదు కానీ నీకు మ్యారేజ్ చేస్తే పరిస్థితి ఏంటి అరే నువ్వు చెప్పు ఒక్కొక్కటి నేను వచ్చి మాట్లాడతా నేను చేసుకుంటా మీ బిడ్డ నాకు బాగా ఇష్టం నీకు లేకపోతే నేను బతకాలి నేను చెప్పుకుంటానే నువ్వు చెప్పు ఫస్ట్ నేను మాట్లాడతాను నువ్వు చెప్పది నేను ఎట్లా మాట్లాడతాను ఫస్ట్ ఒకసారి నువ్వు చెప్పు ఏంటి మన సంగతి ఏంటి మన సంగతి తెలిసిందా చెప్పినావు మీ ఇంట్లో నీకు ఇష్టం ఉందా లేదా పెళ్లి చేసుకునేది ఉంది ఇట్లనే బతుకుదాం ఫస్ట్ పెళ్లి చేసుకుందాం ఇట్లనే బతుకుదాం ఒప్పియాలి నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఇష్టం ఉందా లేదా పెళ్లి చేసుకునేది ఉంటే ఒప్పి మరి కొంచెం ఎన్ని సంవత్సరాలు చెడిపోయింది మరి ఇప్పుడు కాదు బుజ్జి నీకు ఎన్ని సంవత్సరం అడుగు నువ్వు ఏం చెప్తా చూస్తున్నా కదా జాబ్ కదా నాకు లేదు ఒకటి జాబ్ చేసుకుంటా జాబ్ కాదు తెలుసు మీ ఇంటికి వేరే సంబంధం చూసులు నాకు వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నావు ఎంత లేకపోయిందా మరి చెప్తా అర్థం చేసుకో నువ్వు లేకపోతే నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అరే ఏం రా నువ్వు ఏం పని చెప్తున్నావు ఏం కదా చుట్టేది నువ్వు బ్యాండ్ కొట్టబడింది రా బాగా నా బ్యాండ్ కొట్టబడి నాకు ఇష్టం మరి నేనేం చేయాలి అరే మన ఇంట వంట ఉన్నది ఆరా మనకి ఎవరైనా చెప్పిన మన తాత కొట్టినా నీ తాత కొట్టినా నా తాత కొట్టినా బ్యాండ్ ఏదైనా మొదలు పెట్టానంటే వెనక నుండి రాదు ఇప్పుడు ఉన్నది జిందగీలో ఇప్పుడు మనతోనే కావాలి గేట్ చేయాలంటే మనమే స్టార్ట్ చేయాలి ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావు ఏంట్రా ఓవర్ యాక్షన్ మనం ఇక్కడ ఉన్న వ్యవస్థలకి పిచ్చి అనిపిస్తుందా ఇంకొకరికి ఈడ అప్పుడు హైదరాబాద్ పోయి ఇంకొకరికి పోతే శాసనం అంటారు దీన్ని నా కడుపులో చెడగొట్టినావు కదా నాకు ఇది అంటలో ఇష్టం నువ్వు పొద్దున కాదు పండుకున్నా లేదు ఏం చేయండి నాకు ఇదే గుర్తొస్తుంది ఎట్లా అట్లా కాదు బాబు దండం పెడతాను అర్థం చేసుకోవాలి కాదు వస్తా నీకు ఏమనుకుంటారు ఇన్ని రోజులు అయితే చదువు వస్తలేదంటే మరి చదువుతావా అని అందరూ నిన్ను నమ్ముకుంటే రారా కొడుక నా కొడుకు చదవబుద్దని కాలేదు చేస్తే చదువు రాకుండా నీకు కావాలనుకుంటే నీ పేరు కింద పడిపోకుండా ఊళ్ళో నీకు మాటలు అర్థం చూడకుండా నా బాధ్యత రాది నీ రూపాయి నేను అడగా నీ రూపాయి నీకు ఇయ్య నీకు ఎదిగిన రోజు నేనేదో నీకు చూపిస్తా ఏం సరిది మీరేం యాక్షన్ తీసుకోరే ఏం యాక్షన్ తీసుకోమంటావు వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షన్ యాక్షన్ ఈ మౌనం సిగ్గు వల్ల దగ్గు వల్ల వచ్చింది కదమ్మా మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం నేను దగ్గర నుంచి వెయిట్ చేస్తున్నాను 15 లక్షలా ఎవడు వాడు ఎవరికి ఇచ్చినావు చెప్పావా నాకు పెళ్ళన్నది చెప్పావా నీ ఇష్టం నువ్వు చేసుకున్నాక నా ఇష్టం నాకు అత్తా జాబ్ వచ్చాక ఇద్దరం మంచిగా బతుకుదామని చెప్తాం కదనే ఎప్పుడు వస్తుంది నీకు జాబ్ పిల్ల పుట్టే ఇక పెళ్ళి అవుతుంది పిల్ల నేను పెట్టింది జాబ్ కోసమే పెట్టినా మనకు ఇక నాకు లేదు మరి ఎక్కడ తేవాలి ఎక్కడ పోవాలి అర్థమైతలేదు పెట్టిన కాడ నన్ను ముంచిపోయాడు నీకు జాబ్ వచ్చినాక ఒక్కసారి గొప్పగా చూపిద్దాం అనుకున్నాను నీకు చెప్పేది నా మాట మాట ఏం మాట్లాడతావే తలకాయ నీకు ఆడిషన్స్లో అంటే ఇప్పుడు ఇంత ఈజీగానైతే షూట్ లొకేషన్లో అయితే ఇంత ఈజీగా ఉండదు మార్నింగ్ ఏ టైంకో స్టార్ట్ అవుతుంది నైట్ ఏ టైంకో ఓడగొడుతూ అంటాము అర్థం చేసుకోవాలి అంటే లొకేషన్కి ఏ టైంకి రావాలి ఏ టైం ఎవరికైనా ఫోన్ రావచ్చు ఒక 15 మంది అయితే మాకు కావాలి కంపల్సరీ ఒక 15 మంది అయినా కావాలి ఆ 15 మంది ఎవరనేది మేము కాల్ చేస్తూ ఉంటాం ఒక 1 వీక్ 1.5 వీక్లో అందరికి ఫోన్స్ వస్తూ ఉంటాయి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో
ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇప్పటికి మీకు ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపించింది? అంటే అనుకున్నంత ఈజీ అయితే ఉండేది నాకు అనిపించింది. అట్లా అనిపించింది ఎవరికన్నా? అంటే కొంచెం భయమైంది అందరిని చూసేసరికి. రీల్స్ అంటే మాకు మేము ఫోన్ ముందర పెట్టుకొని చేస్తాం కదా, ఇప్పుడు 10 మందిలో వేయాలంటే కొంచెం టెన్షన్. ఇంకా అందరు మాట్లాడాలి, మళ్ళీ పోతాం కదా, ఇక 10 నిమిషాలు అయితే పోతాం. ఇంకా అంటే ఇప్పుడు మనకు కొందరు ఖమ్మం నుంచి, వెములవాడ, సిద్దిపేట, హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒక విషయం అన్న, ఫుడ్ ఇంకా తినని వాళ్ళు ఉంటే సారీ, అంటే మా ఎస్టిమేషన్ కొద్దిగా మిస్టేక్ అయిపోయి మళ్ళీ చేస్తున్నాం. తినని వాళ్ళు ఉంటే ఆగండి, ఒక 5 నిమిషాలు తినండి. మీ అందరికైతే మేము ట్రావెల్ అలవెన్స్లు అయితే ఇవ్వలేవు, కనీసం మేము చేయగలిగింది ఏంది ఫుడ్ పెట్టగలం, అదైతే పెట్టేసినాం. కొందరు ఇంకా అందని వాళ్ళు ఉంటే తినే వెళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు, అయింది ఆల్రెడీ. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే అందరికి ప్యాషన్ ఉండాలి. ఏదో పోతాను కదా, చేసేద్దాంపా చూసేద్దాంపా అంటే అచ్చుడు వేస్ట్, బస్ కిరాయిలు వేస్ట్, టైం వేస్ట్. 9 అంటే 9కి టెన్షన్ ఉండాలి. ఇక లేకుంటే ఈ డిసిప్లిన్ ఆనే మరి అంటే లేట్గా వచ్చిన వాళ్ళు, కొంచెం దూర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లేట్గా రావచ్చు. కానీ ఇప్పుడు మీకు చెప్తాను అంటే అడ్వాన్స్ ఒక 1 డే బిఫోర్ మీకు కాల్ వస్తుంది, రేపు షార్ట్ 9 o'clock అంటే 9 o'clock ఉండాలి 100%. మామూలు వ్యక్తులే మేము అంతా ఎక్కడి నుంచి వచ్చి, మేము యాక్టర్లం కాదు, పెద్ద వాళ్ళం కాదు, ఊళ్ళో లాంగ్వేజే మన తెలంగాణ లాంగ్వేజే వాడతాను. అబ్బా మంచిగున్నావా, తిన్నావా బిడ్డ, మంచిగున్నావా, ఏం చేస్తానో బిడ్డ, ఏం కదా, అయ్యో నీకు కట్టం వచ్చాయి, నీకు గూస వచ్చాయి, అంతా మనం మాట్లాడుకునేటివి. అట్లనే ఇంకే అంటే ఎవరికైనా ఫోన్స్ రాకపోతే మళ్ళీ ఇంకొక వేరే అవకాశాలు కూడా ఉంటాయి, బాధపడకండి. వచ్చిన వాళ్ళు సంతోషపడండి, రాని వాళ్ళు కూడా సంతోషపడండి. మాకు కూడా ఇప్పుడు అవసరం ఉండకుండా ఫ్యూచర్లో అవసరం ఉంటే మేమే మళ్ళీ చేస్తాం, అది కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు లాస్ట్ ఆడిషన్స్లో ఒక ఆమె కొండగట్టు నుంచి వచ్చింది, అందరికన్నా ఫస్ట్ వచ్చింది ఆమె. 850 ఉన్నది, సెలెక్ట్ అయింది. ఒక 3-4 వీడియోలు మన దాంట్లో వేసింది. తర్వాత డైరెక్ట్ మై విలేజ్ షోలో వేసింది, ఒక 4 వీడియోలు చేసింది ఇప్పుడు మై విలేజ్ షోలో. అంటే తెలంగాణలోనే పెద్ద ఛానల్ అంటే మై విలేజ్ షో, మీ అందరూ తెలుసు కదా. ఇప్పుడు మన దాంట్లో చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి, మీ దాంట్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నది కదా, మాకు కావాలంటే మేము అక్కడ పంపించినాం. అట్లా మీకు కూడా పెద్ద అవకాశాలు వస్తాయి. మాకు కూడా సూపర్ అనిపించింది, అరే మన దాంట్లో వేసిన అమ్మాయి అక్కడ ఛానల్ పోయిందని. అంటే మనకు ఏంటంటే కొందరికి కొత్త వాళ్ళకి వాళ్ళని చెక్కాలి మనం, ఫస్ట్ చెక్తే వేరే ఆటోమేటిక్గా వెళ్ళిపోతూనే ఉంటారు. ఇక ఆ చెక్కే ప్రాసెస్ మేము తీసుకున్నాం, చెక్తాం, వదిలిపెడతాం. 100% మీ అందరికి మంచి. నేను చూసిన లాస్ట్ టైం వచ్చింది అమ్మ, లాస్ట్ టైం చాలా పూర్ ఉండే, ఇవాళ ఆడిషన్స్ పెడితే మళ్ళీ వచ్చింది, సూపర్ యాక్టింగ్ చేసింది. అమ్మ పేరు ఏదో ఉంటది, ఏం చేసింది. లాస్ట్ టైం వచ్చింది అమ్మ మాకు, అంటే మేము చూస్తాను కదా, పెద్ద పర్ఫార్మెన్స్ అనిపించలేదు, కానీ ఇవాళ వచ్చి చేసింది అయితే సూపర్గా చేసేసింది. మళ్ళీ మన వీడియోలలో నో వల్గారిటీ అనేది అసలే ఉండదు. చిన్నోళ్ళ నుండి పెద్దోళ్ళ వరకు చూడొచ్చు, మంచి సెక్యూరిటీ ఉంటుంది. అవకాశం వచ్చిన వాళ్ళు తప్పక పర్సనాలిటీ ఇవన్నీ ఇవి మ్యాటర్ కాదు, మన లోపల స్కిల్ ఉంటే అండ్ మనకు ఆప్ట్ అయ్యే స్కిల్ ఉండాలి. అది కూడా ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రకమైన స్కిల్ ఉంటుంది కదా. మా అన్నకు ఏ క్యారెక్టర్ అయినా కామెడీ, సెంటిమెంటు, తండ్రి హోదాలో ఉండే క్యారెక్టర్లు ఏవైనా కూడా బాగా వర్కౌట్ అవుతాయి. అట్లా మీకు కూడా నాకేం మ్యాచ్ అవుతుంది అది చూసుకొని మీరు కొద్దిగా ట్రై చేయండి. మీ ముందటనే ఉన్నాడు, మీకు సాక్ష్యం డెవలప్ కావచ్చు, ఇంప్రూవ్ కావచ్చు అనడానికి సాక్ష్యం. ఈయన చూసి ఇన్స్పైర్ కాండి ఎప్పుడన్నా లో అనిపించినప్పుడు. నాకన్నా కొద్ది గొప్ప చదువు వస్తుంది బుత్తంతా, ఏది ఇంటర్మీడియట్ వరకు, అది డిగ్రీ. భార్యమని కాటన్ పికింగ్ అంటే పత్తెర పోయేది వాస్తవానికి, అవునా కదా? పత్తెర ఓడు, గుత్తనాట్ల ఓడు నెంబర్ 1. అసలు మా ప్రొడక్షన్ మేము అంటే వ్యవసాయం చేసుకుని బతుకేటోళ్ళం, కాకపోతే అది నన్ను దొక్కి పడేస్తుంది. మీకు తెలుసు ఒక సినిమా ఆడిషన్ మాకు కాల్ వచ్చింది, ఈయన అడగలేదు సార్ను, ఈ వీళ్ళ వైఫ్ గా అందరూ ఒకసారి అమ్మకు స్పెషల్ థ్యాంక్స్. ఫుడ్ ఇంకా మీరు అంటే ఇప్పటి వరకు 51 అయినాయి మనకు. అంటే మీరు సిరీస్ గురించి ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి, ఎందుకంటే ఆడియన్స్గా మీరు చెప్తే మాకు అర్థమైపోతుంది, దాన్ని బట్టి మేము కూడా ఇంకేం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకటి మేము ఎంత నేర్చుకున్నా కూడా అంటే 100% ఎవరికి రాదు, మేము ఒక 10% అనుకుంటున్నాం. మాకు వచ్చిన యాక్టింగే 10%. ఇంకా మేము ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవాలి అని మీరు మీ దగ్గర నుండి వస్తే మేము నేర్చుకుంటాం. చుట్టూ ఓకే మీ కొడుకు గణేష్ అంటున్నాను, నీ గండం పాడే వాస్తవాన్ని నాకు బాగా అవుతాడు చెప్తున్నా కదా. మరి
ఏందయ్యా ఓ పాల గురించి లోలి పెట్టుకొస్తానవేంది అరే పాలకాయలు పోతే నేను బోంగలో తల్లిందట వాడిని బర్రె ఎంత వాడెంతనే ఏ మనకు బర్రె కొనుక్కుందాం తీయరాదయ్యా కొండాయే ఒక్కటి కాదు రెండు తీసుకుందాం కానీ ఇక ఉష్ణాలు అంగడి పోతే ఇంట్లో పైసలు పెరగరాపా పోయి ఉష్ణాలు పోయి తెస్తా కాదయ్యా పట్టుకత్తా కానీ పాపం వాళ్ళకు ఉట్టిగానే పాలు వస్తానయ్యా బర్రె దండింది పాలు లేవేం లేదంటే ఆయన తిట్టుకుంటా వస్తాను అట్లా తిట్టుడు పద్ధతేనా అనయ్యా నాదే పద్ధతి కదా అయ్యో నువ్వు దొంగలకు సర్ది కడితే నువ్వు మంచుకున్నావు కాదయ్యా ఇగో నేను చెప్పేది నువ్వు లాభాలు ఉంటాయి కానీ ఇగో పిల్ల పింఛింగ్ వేయాలి మొత్తం పింఛింగ్ వేసి షెడ్ వేద్దాం షెడ్ వేసి 4 గంటకు మళ్ళీ సంఘం లోన్ తీసుకొని ఇంకా 4 వేద్దాం ఇది బర్రెలు అయితే మనకి ఇక ఇగో షెడ్ వేద్దామంటే ఇవేంది చుట్టూరుగా పారాడు కూడా కట్టాలి లేకపోతే మంది కళ్ళన్నీ మన మీదనే ఉంటాయి కాదు కరెక్టేనే ఏ అబ్బా పాలు పిండి దెబ్బలు వస్తున్నాయి పిండే మిషన్ తెస్తాను నేను ఇక ఈ 2 బర్రెలకే గిట్ట పిండి రెక్కలు వస్తాయి ఇద్దరు జీతాలు పెట్టుకున్నాం ఇక నీకు కూడా కట్టమైతే కూర్చొని తిన్నాం నీకు గడ్డి పెట్టే మిషన్ తెస్తా మంచిగా అవునే నేను ఒక ముచ్చట ఇప్పుడు కేంద్రం కూడా రాడు మరి పాలు ఏం చేస్తా ఏమున్నదయ్యా ఇన్ని పెరుగు తోడేస్తా కొన్ని మా వాళ్ళకి పోతానయ్యా ఏంది నీ వల్ల పోతావు బర్రెలు కొనిచ్చిన నేను గుడి చేసింది నాకు గడ్డి కట్ట తెచ్చిన నీ వాళ్ళకి ఎట్లా పోతావు పాలు ఏందయ్యా గిన్నెని పారగొట్టుపోతానంటే కొడుక ఆల్రెడీ ఒక దుడ్డు ఒప్పిస్తాను నీ అమ్మగారికి పంపిన ఆ దుడ్డే నీ సంగతి కాయాలి నీ అమ్మగారికి పోనాడు అబ్బా ఏందయ్యా గింతగానం కొడతాను మా వాళ్ళకి ఇచ్చినందుకు తప్పనయ్యా ఇగో పాలు ఎవరికి పోతావే పాలు బాగిస్తే అన్నాడు అంటే ఏందయ్యా పాలు బాగిస్తే కేంద్రం పోసుకుందాం మంచిగా పైసలు వస్తాయి అంటే కేంద్రం కూడా రాకుంటే ఏం చేస్తావే అంటాడు పెరుగు తోడేసి అమ్ముతా అమ్మినాక గిన్నెని పాల పట్లుంటే మా వాళ్ళకి పోతానయ్యా అన్న ఓ పావుసేరు పోతే ఏమైతుంది అన్నందుక మా దుడ్డే కూడా లేదు నువ్వు దుడ్డని తీసుకుపోయి మీ వాళ్ళకి ఇచ్చినావా అని కొడతాను బాగా మీరు బర్రెలు ఎప్పుడు కొన్నారే అనుకున్నావురా రాగరాని చెప్తా చెల్లె నువ్వు ఇంత కూర్చోప్ప మాకు బోలు ఇక బోండి పో నీ బావ సంగతి చెప్తే బాగా మీరు చెప్పరాడు అరే నైపోయి ఇట్లారా బా నిన్న మా చేనులకు బర్రెలు వచ్చినాయి ఒక 5-6 బర్రెలు ఇంత ఉన్నాయి అవి పాడే ఎక్కడి వదిలేదు మా చిక్కుడు టమాటా తోట అన్ని నాశనం చేసినాయి ఏమో నాకేం చెప్తాను మరి నువ్వు బర్రెలు కొనుకొచ్చినావు బా కొనుకొచ్చినా ఇప్పుడే మొన్న ఉస్మానాబాద్ పేరు 70,000కు 2 పడ్డాయి 65,000కు 4 పడ్డాయి మొత్తం 7 బర్రెలు తెచ్చినా 3 దుడ్డలు తెచ్చినరా ఇతరే ఒక్కొక్క బర్రె చేస్తారా పెద్దోడా ఎన్ని లీటర్లు ఇస్తాను పాలు ఇతను 100 లీటర్ పాక్షేంద్రాన్ని పోతానా బాబు మూరే పోనీ చిక్కుడు తీయదేనే అటు పోయి వంకాయ తోట ఖరాబ్ చేసే మన పొలం దగ్గర ఖరాబ్ చేసే బావ బర్లేనా రవి కాదురా బావని కొడతావురా కొట్టకురా ఇంకొకసారి నా చెల్లె మీద చేసిన అనుకో ఈ సాప్ అయితే